హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను పాలతో కలాకండ్ అయితే తయారు చేస్తున్నాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంట్లోనే మనం ఇలా కలాకండ్ అనేది తయారు చేసుకోవచ్చు. నేను 1 లీటర్‌న్నర పాలతో ఈ మాత్రం కలాకండ్ అయితే నాకు తయారైందండి. ప్రాసెస్ కూడా తక్కువగానే ఉంటుంది. ఫస్ట్ టైం చేసినోళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోగలుగుతారు. ఏ పీస్‌కి ఆ పీస్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అనేది వచ్చిందో. కలాకండ్ చాలా సూపర్‌గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మనం ఎలా తయారు చేసుకోవాలనేది మనం చూద్దాము. ముందుగా నేను 1 లీటర్‌న్నర పాలు తీసుకున్నానండి. ఇవి గేదె పాలనమాట. చిక్కటి పాలని తీసుకోవాలి. ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి. స్టవ్ మీద ఒక పెనం అయితే పెట్టుకొని, ఇప్పుడు ఈ లీటర్‌న్నర పాలు కూడా ఈ పెనంలో అయితే వేసుకొని, పెద్ద మంట పెట్టుకొని మరిగించుకుంటా ఉండాలి. ఇలాగా మనం పక్క దగ్గరే ఉండి మరిగించుకుంటా ఉండాలి పాలని. ఈలోగా నేను ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయలో సగం ముక్క అయితే తీసుకున్నాను. ఈ నిమ్మకాయని ఇప్పుడు ఒక గిన్నెలో అయితే ఇలాగ మనం రసం అయితే తీసుకొని ఉంచుకోవాలి. ఈలోగా మనకి పాలైతే మరుగుతున్నాయి కదా! పాల మీద ఇలాగా మనకి మీద మీగడ కడతది కదా! దేన్ని కూడా పాల్లో కలుపుకుంటా ఉండాలి. ఇలా దగ్గరుండి ఇలా కలుపుకుంటా ఉంటే మనకి చాలా త్వరగా కూడా అయిపోద్ది. మనం ఇలా కలుపుకుంటా మీగడని కూడా ఇలా కలుపుకుంటా ఉండాలి. అలాగే నేను ఇందులో అయితే కలాకండ్ వేసుకుంటున్నాను. నేను ఒక కేక్ గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో నెయ్యి అయితే రాసుకొని పక్కనైతే ఇలా పెట్టుకోవాలి. చుట్టూ కూడా లోపల ఇలాగా నెయ్యి అయితే ఇలాగా రాసుకొని పక్కన పెట్టుకుందాము. పాలు కూడా చూడండి మనకి సకానికైతే మరిగాయి కదా పాలు. కొంచెం చిక్కబడ్డాయి. సకానికి మరిగాయి కదా! ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నిమ్మరసం అనేది కొంచెం కొంచెంగా ఇలా చేత్తోటి కొంచెం కొంచెం తీసుకొని ఇలా జల్లుతా ఉండాలి. మనం ఒకేసారి నిమ్మరసం అనేది వేస్తే పూర్తిగా పాలు నుంచి విరుగుడనేది వచ్చేద్దనమాట. అలా కాకుండా మనకి కొంచెం కొంచెం ఇలా జల్లుకున్నప్పుడు మనకి లైట్‌గానే విరుగుడనేది వస్తది. పూర్తిగా పాలండి విరుగుడు సెపరేట్ అయిపోదు. కాబట్టి ఇలాగ కొంచెం కొంచెం నిమ్మరసం వేసుకుంటా కలుపుకుంటా రావాలి. కొంచెం మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మరో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటా ఉండండి. నేను పెద్ద నిమ్మకాయలో సగం నిమ్మకాయ అయితే తీసుకున్నాను. మీకు విరుగుడనేది ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా మనకు మీకు విరగలేదనుకుంటే మరికొకంత మళ్ళీ రసం అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం ఒక్కొక్క 5 నిమిషాలకి ఇలా కొంచెం కొంచెం ఇలా జల్లుకుంటా ఉండండి. ఒకసారి వేసి కంటే ఇలా జల్లుకుంటే పూర్తిగా మనకి పన్నీర్ అనేది పూర్తిగా మనకి సెపరేట్ అవ్వదు. పాల్లోనే మనకి లైట్‌గా విరుగుడనేది కనబడతది ఇలా చేసుకోవడం వల్ల. చూడండి ఇప్పుడు పూర్తిగా ఇంకా లాస్ట్ కొంచెం ఉంది కాబట్టి కొంచెం కూడా నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుకుంటా ఉండాలి. లాస్ట్ చూడండి కొంచెం అనేది మనకి విరుగుడనేది ఇప్పుడు కొంచెం కనబడుతుంది కదా! ఈ మాత్రం విరిగితే మనకి సరిపోద్ది. లేదు మీకు ఇంకా కొంచెం ఇంకా పూసగా ఇంకా విరుగుడు బాగా కనబడాలంటే మరికొకంత మీరు ఇంకా రసం అయితే మీరు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు అసలు విరగలేదంటే ఇంకొకంత నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం విరిగితే మనకి సరిపోద్ది. మనకి ఇలా చూడండి కనబడుతుంది కాబట్టి ఈ విరుగుడైతే మనకు సరిపోద్ది. ఇప్పుడు నేను ఒక కప్పు పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకు టేస్ట్ చేసి మనం ఇక్కడ పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కప్ అయితే వేసుకున్నాను కదా! నాకు ఇంకా ఒక అరకప్పు అయితే పడతదండి పంచదార. అంటే లీటర్‌న్నర పాలకి ఒక కప్పున్నర పంచదార అయితే పడతది. మీరు టేస్ట్ చేసి మీరు పంచదార అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని బాగా ఇలా ఉడికించుకుంటా ఉండాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే అడుగు పడతా ఉంటది. దగ్గర అయిన కొద్దీ కూడా. ఇప్పుడు నేను ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. స్పూన్ నెయ్యి వేసి మరోసారి ఇలా కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి. కలుపుకుంటా ఉండాలి. అలాగే నేను ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. మనకి దగ్గరైన కొద్దీ అడుగు పడతా ఉంటది కాబట్టి మంట అనేది చూసుకుంటా దగ్గరే ఉంటే మీరు హై మంటలోనే ఇలా ఉడికించుకుంటా ఉండాలి. మనకి ప్యాన్ వదిలే వరకు కూడా పెనాన్ని మనకి ఉగ్గే వరకు కూడా ఇలా కలుపుకుంటానే ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. లాస్ట్ చేసి ఇంకో స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మొత్తంగా 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. చూడండి పెనాన్ని కూడా మనకి లైట్‌గా ఉగ్గుతుంది కదా! మీరు చూసుకుంటా మీరు కలుపుకుంటానే ఉండాలి. దగ్గరే ఉండాలి. చూడండి పెనాన్ అనేది మనకి పూర్తిగా ఉగ్గింది కదా! మనం ఏదైనా చిన్న నెయ్యి అనేది చేతికి రాసుకొని చిన్న లడ్డూలా ఇలా చుట్టామంటే లడ్డూలో ఎప్పుడైతే వచ్చిందో మనకి అయిపోయినట్టే లెక్క. ఇలా ఎప్పుడైతే వచ్చిందో పెనాన్ ఉగ్గి మనకి అయిపోయింది. కలాకండ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్న గిన్నెలో అయితే మొత్తం ఈ కలాకండ్ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకొని ఒకసారి కొంచెం ఇలా ఇలా ఒకసారి ఇలాగ కొంచెం ట్యాప్ చేసుకొని దీని మీద నేను ఒక పెద్ద
మూత అయితే పెడుతున్నానండి. చూడండి ఇలా మూత పెట్టడం వల్ల లోపల ఆవిరి అనేది పైకి అనేది రాకుండా ఉంటుంది. అలాగే కొంచెం దళసరి క్లాత్ అయితే పెట్టుకొని ఆవిరి అనేది పైకి రాకుండా దళసరి ఇలా క్లాత్ అయితే మూసేసి నేను నైట్ అంతా సరే ఓ పక్కన అయితే పెట్టేస్తున్నాను. మనం బాగా చల్లారే వరకు కూడా ఓ పక్కన పెట్టేసుకోవాలి. నేను నైట్ అంతా ఓ పక్కన పెట్టి ఉదయం అయితే చూపిస్తున్నాను. చూడండి గట్టిగా అనేది తయారైంది. కలర్ కూడా మంచి షైనింగ్గా మనకి తయారవుతుంది అనమాట. ఇలా ఇలా మనం ఇలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. ఇలా స్టవ్ మీద పెట్టడం వల్ల ఆ నెయ్యికి కొంచెం కరిగి మనకి చాలా ఫ్రీగా అనేది కలాకండ్ అనేది ఊడొచ్చేద్ది అనమాట. మనకి నెయ్యి అది బాగా గడగడీసి ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం స్టవ్ మీద పెట్టామంటే లూజ్ అయ్యి చాలా సింపుల్గా అనేది మనకు ఊడొచ్చేద్ది. చూడండి కలాకండ్ అనేది ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చాలా లుక్ కూడా చాలా బాగుంది. కలాకండ్ అనేది నాకు 1.5 లీటర్ పాలకైతే ఈ మాత్రం కలాకండ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం నచ్చిన విధంగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ కింద ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుంది కదండి. ఇలాగ మనకు నచ్చిన ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవడమే. అంతేనండి, కలాకండ్ అనేది మనకి రెడీ అయిపోయింది. నేను తీసుకున్న 1.5 లీటర్ పాలకి నాకు ఈ మాత్రం అయితే పీసెస్ అయితే వచ్చాయన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనకి ఏ ముక్క కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చాయన్నమాట. అదే ఇంకో విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. పూస అనేది ఇంకో పెద్ద పూస కింద అంటే విరుగుడు అనేది ఇంకా కొంచెం ఎక్కువగా విరగొట్టి కలాకండ్ కూడా తయారు చేసుకోవచ్చు. అలా కూడా మరోసారి అయితే మనం చెప్పుకుందాము. చూడండి పీసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో, చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. టేస్ట్ కూడా మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే మీకు చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి మీకంటే ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.